కొద్దామా? వద్దు వద్దు, ఈ పువ్వు అందంగా ఉంది. వద్దు, ఈ పువ్వుని కొస్తాను. నూని, ఏమైంది? ఇంకా పువ్వు దొరకలేదా? పూజకి టైం అయింది తల్లి. నేనేం చేయనమ్మా, ఏ పువ్వుని కొయ్యాలో నాకు అర్థం కావడం లేదు. ఒక పువ్వుని కొద్దాని వెళితే మరొక పువ్వు నన్ను పిలుస్తుంది, రెండో పువ్వు దగ్గరికి వెళితే మూడోది నన్ను పిలుస్తుంది. ఏంటో పువ్వులు నీతోనే మాట్లాడుతున్నట్టే కదా నువ్వు చెప్తున్నావు. ఆ చెంపాతో మాట్లాడొచ్చు కానీ నాతో మాట్లాడకూడదా? అది సరే, నువ్వు నా స్టోరీ ట్రిక్ ని నా మీదే ప్రయోగిస్తున్నావా? ఆహా, స్టోరీయా? ఏంటా స్టోరీ అమ్మా? ఈ స్టోరీని నేను వినిందే లేదే, నాకు చెప్పండి అమ్మా. నాకు నాకు ఆ, చెప్తాను. స్టోరీ టైం విత్ సుధమ్మా. చంపాస్ మ్యాజికల్ డ్రీమ్. చంపా చిన్న పిల్ల, చాలా అందమైన పిల్ల. తను విజయనగరంలో తన తల్లిదండ్రులతో పాటు ఉండేది. కాని తన ప్రియమైన స్నేహితుడు తన ఎలుక మినీ. తను దాంతో రోజంతా ఆడుకుంటూ ఉంటుంది. సరే నిమ్మి, రావద్దు, నేను నీకోసం భోజనం తీసుకొచ్చాను. చంపా, దాకు నిమ్మి, దాకు. ఏ చంపా, దానికి తినిపించి అయిపోయిందా? అరే, దీనికి మాత్రమే భోజనం పెట్టబోతున్నావా? ఇంట్లో వంట చెయ్యాలి, దానికి ఏదైనా ఏర్పాటు చేస్తావా లేదా? వెళ్ళి ఎండు కట్టెలను తీసుకురా, అప్పుడే నేను వంట చేయగలను. నేను ఇలా వెళ్ళి అలా వచ్చేస్తాను. తర్వాత ఈరోజు నేను మినీ పాయసం తినబోతున్నా. చంప అడవిలో కట్టెల కోసం వెతికి వెతికి అలసిపోతుంది. కాని తనకి ఎండిపోయిన కట్టెలు ఎక్కడా దొరకవు. ఎండిన కట్టెల్ని ఎక్కడి నుంచి తీసుకురాను? చంప బాగా అలసిపోయింది. అక్కడ కూర్చోగానే తనకి నిద్రొచ్చింది. ఆ తర్వాత తనకి జరిగింది తను ఇంతవరకు ఎప్పుడూ ఊహించను కూడా లేదు. చంపా, చంపా, నేను నీతోనే మాట్లాడుతున్నాను. అసలు నువ్వెలా మాట్లాడగలుగుతున్నావు? ఎందుకంటే నేను మాట్లాడేది నువ్వు వినగలవు. అలా నేను ఎండిపోయి ఉంటే నీకు నేను యూస్ అయి ఉంటాను. కానీ నా చుట్టూ 4 వైపులు పెద్ద పెద్ద కొమ్మలు, చెట్లు ఉన్నాయి. కానీ సూర్యుడు వెలుతురు నా మీద అస్సలు పడట్లేదు. మరి నేనెలా ఎండిపోవాలి చెప్పు? ఎవరు వీటిని అస్సలు కట్ చేయట్లేదు. నన్ను చూడకు, నా మీద ఏ తప్పో లేదు. ఇలా చూడు, నేను పూర్తిగా తడిచిపోయాను, ఎందుకంటే నా మీద కూడా సూర్యుడి కిరణాలు పడ్డం లేదు. ఎలక మాట్లాడుతోంది. నువ్వు వినగలుగుతున్నావు అంటే నేను మాట్లాడుతున్నాను. ఇలా చూడు, తప్పంతా సూర్యుడిదే, నాది కాదు. అరే, నన్నేం చేయమంటారు? అందరికీ వెళ్తురివ్వాలనుకుంటున్నాను, కానీ ఈ నల్లని మేఘం నన్ను ముసిరేస్తుంది. నా మీద నింద వేయకండి, ఇప్పుడే చూపిస్తాను. చూసారా, ఈ గాలి నన్ను ఎక్కడికన్నా వెళ్ళనిస్తే కదా. ఎందుకు నేనేం చేయగలను? నీకెదురుగా ఉన్న రాజభవనాన్ని చూస్తున్నావు కదా, ఆ భవనం యొక్క తలుపులు ఎప్పుడు మూసే ఉంటాయి. అలాంటప్పుడు అటువైపు నేను ఎలా వెళ్ళగలను? అందరూ మాట్లాడాక చంపాకేమనిపించిందంటే ఈ కష్టాలకి కారణం రాజభవనంలో ఉండే తలుపుల వల్ల అని. అందువల్ల తను తిన్నగా రాజభవనానికి వెళ్లి మహారాణిని కలిసింది. అయితే భవనం తలుపుల్ని నేనెందుకు మూసేనో నువ్వు తెలుసుకోవాలనుకుంటున్నావు. అదిగో ఆ పక్షి నీకు కనిపిస్తోందా? అది నాకు మంచి మంచి కథలన్నీ చెప్తోంది.
భవనం తలుపుని తెరవడం వల్ల దానికి ప్రమాదం జరిగితే మనం ఏం చెయ్యాలి? ఈ సమస్యలన్నిటికీ కారణం నువ్వేనా? లేదు లేదు లేదు, ఇంతకు ముందు అక్కడ సమస్య ఉందనే ఇక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చాను. అడవిలో ఉన్న కొలను యొక్క యజమాని మాటి మాటికి నా గూటిని కొలంలో పడేస్తానని బెదిరిస్తూనే ఉన్నాడు. చంపా ఎక్కడికి వెళ్ళినా అక్కడ ఒక కొత్త సమస్య గురించి తెలుసుకుంటుంది. తర్వాత ఒక తీర్మానానికి వచ్చింది. అందరి సమస్యల్ని తను తీర్చాలని అనుకుంది. అందువల్ల అడవికి వెళ్లాలనుకుంది. తన ఈ ఆలోచన ఆ చిలక చెప్పిన చోటికి తనని తీసుకువెళ్ళింది. అయితే పక్షి ఇక్కడే ఉండిందా? ఇక్కడి నుంచే ఈ సమస్యలన్నీ మొదలయ్యాయి. మీరు ఎవరు? ఈ కొలని యొక్క యజమాని. ఆ తర్వాత నేను ఆ చిలకని తరిమి కొట్టాల్సిన అవసరం నాకు అసలు లేదు. అదేంటంటే ఆ ఏనుగు రోజు వచ్చి నన్ను బెదిరిస్తుంది. అదేంటంటే ఈ కొలంలో ఉన్న నీళ్ళన్నీ తాగేస్తానంటుంది. అందువల్లే నేను ఆ కోపాన్ని పాపం ఆ చిలక మీద చూపిస్తున్నాను. కోపాన్ని కంట్రోల్ చేసుకోవచ్చు కదా. మీ కోపం వల్ల ఇక్కడ ఎన్ని సమస్యలు ఏర్పడుతున్నాయో తెలుసా మీకు? అందరూ బాధపడుతున్నారు. చెప్పు చెప్పు కాటైనా కాటైనా, ఈ రోజు నేను నీ దగ్గర నుండి ఎలాగైనా తప్పించుకుంటాను. ఆగో! ఇక్కడున్న నీళ్ళంతా మీరు తాగేశారు అంటే మిగతా మృగాలు ఎక్కడికెళ్ళి నీళ్ళు తాగుతాయి? మరి నన్నేం చేయమంటావు? ఈ పాము నా మీదకెక్కి నన్ను కాటేస్తానని బెదిరిస్తోంది. నేను ఈ నీటిని నా మీద పోసుకుని ఈ పావుని నా దగ్గర నుండి తరిమి కొడతామనుకుంటున్నా. లేకపోతే నా తొండం తోక వరకు అందడం లేదు. ఏనుగురాజా, ఈరోజు నిజమేంటనేది నేను చెప్పేనా? ఈరోజు నిన్ను కాటడానికి నేను రాలేదు. గ్రామంలో కొండ చేసే వాళ్ళ దగ్గర నుంచి నా ప్రాణాన్ని కాపాడుకోవడం కోసమే నీ తోక మీద నేను ఎక్కాను. నేను వాడి ఇంట్లో ఉన్న ఎలకని తినడం కోసమే వెళ్తాను. కానీ వాడు నన్ను చూసిన వెంటనే నన్ను చంపడం కోసం వస్తున్నాడు. చంపాకిప్పుడు ఏం చేయాలో అసలు కొంచెం కూడా అర్థం కాలేదు. ప్రతి ఒక్కరికి ఒక్కొక్క సమస్యలున్నాయి. ఎవరు నిజం చెప్తున్నారో ఎవరు అబద్ధం చెప్తున్నారో కనిపెట్టలేము. కాబట్టి అసలు నిజమేంటో తెలుసుకోవడం కోసం ఒక కుమ్మరి ఇంటికి వెళ్ళింది. ఆ పాము మనల్ని చాలా ఇబ్బంది పెడుతుంది. అది ఎప్పుడు వచ్చినా మన కుండల్ని విరగ్గొట్టేస్తుంది. ఎంత ప్రయత్నించినా గానీ అది మన చేతికి చిక్కడం లేదు. కానీ ఏ రోజు చిక్కుతుందో అదే దానికి ఆఖరి రోజు అవుతుంది. నువ్వెందుకు ఇలా నవ్వుతున్నావు? మరి నవ్వకుండా ఏం చేస్తాను? ఆయన ఎంత పెద్ద దద్దమ్మగా ఉన్నారో చూసావా? అరే, ఆయనకి ఇది కూడా తెలియట్లేదు. అదేంటంటే పావు కొండని వెరక్కొట్టడానికి రాలేదు, నన్ను తినడం కోసమే వస్తోంది అని. అంటే నేను ఇక్కడికి నా భోజనం వెతుక్కుంటూ వస్తున్నా. ఒక 4 బియ్యపు గింజల కోసం వస్తున్నా. ఇంకా ఆయన చేసి పెట్టిన ఈ కొండలో నేను ఉండడానికి కూడా చోటు దొరుకుతోంది. అరే, పర్వతాన్ని తవ్వితే ఎలాగొచ్చిన పని అయింది. ఏంటి, నువ్వు కొంచెం కూడా ఆలోచించవా? నువ్వు 4 మెతుకుల అన్నం కోసం ఇంత పెద్ద సమస్యని సృష్టించావే. నాకెలా తెలుస్తుంది? పర్వాలేదు. అయితే ఆ 4 మెతుకుల బియ్యాన్ని నేను నీకు ఇచ్చాను అంటే? ఆ తర్వాత నేనెందుకు ఇక్కడికి వస్తాను? అయితే సరే మిత్రుడా, నా ఫ్రెండ్ మినీ నీకు బియ్యం తీసుకొచ్చి ఇచ్చేస్తుంది. అది నువ్వు తిన్నాక మళ్ళీ పంపిస్తాను. కానీ మళ్ళీ నువ్వు ఇక్కడికి రాకూడదు. చంపా ఏలుక కోసం బియ్యం పంపించడం ప్రారంభించింది. ఆ తర్వాత అంతా సరైపోయింది. ఎలుక అక్కడికి రాకపోయేసరికి పాము అక్కడికి రావడం మానేసింది. పాము వెళ్ళిపోయినందువల్ల ఏనుగు సంతోషించింది. ఆ తర్వాత కొలను యజమానికి ఎప్పుడూ ఇబ్బంది పెట్టను అని మాటిచ్చింది. ఈ వార్తని చంప చిలుకకు పంపింది. ఆ తర్వాత చిలుక తన ఇంటికి వెళ్ళిపోయింది. చిలుక వెళ్ళిపోగానే మహారాణి తన రాజభవనం తలుపుల్ని తెరిచింది. దానివల్ల గాలి బాగా వీచింది. ఆ తర్వాత ఆ కొలను యజమాని ఆ చిలుకని అసలు ఇబ్బంది పెట్టలేదు. ఆ తర్వాత సూర్యుడి ముందు ఉన్న మేఘాలు కదలసాగాయి. తర్వాత సూర్యుని కాంతి తిన్నగా అక్కడ ఉన్న కొమ్మల మీద పడింది. కాబట్టి అవి త్వరగా ఎండిపోయాయి.
ఇంకా అక్కడ ఉన్న తడి కట్టెలు కూడా ఎండిపోయాయి. చంపా, నిద్రపోయావా? లెగు లెగు. అయ్యో, కట్టెలే కదా తీసుకురమ్మని చెప్పాను. కర్రలని సేకరించి పెట్టి అలాగే పడుకొని నిద్రపోయావా? కళ, ఇది కళ నిజమా అని నాకు తెలియట్లేదు. కానీ అమ్మా, 4 మెతుకుల బియ్యంతో ఈ ప్రపంచాన్ని మార్చగలం. ఏం చెప్పాలనుకుంటున్నావు? ఏం లేదమ్మా, మీరు వారం నాకు కొంచెంగా బియ్యం ఇవ్వండి చాలు. చంప తనతో ఏం చెప్పాలనుకుంటుందో చంప వాళ్ళ అమ్మగారికి అర్థం కాలేదు. కాని తల్లనేది ఎప్పుడు తల్లే కదా. ఆమె చంపని ఎలాంటి ప్రశ్న అడగకుండా గుప్పెడు బియ్యం ఇచ్చింది. చంప సంతోషించింది. అమ్మా, చంపాలాగే నూను కూడా పగల్లోనే కలగంటుందనుకుంటాను. నేను పగటి కలలు కంటున్నానో లేదు, కానీ నేను ఖచ్చితంగా నీకు పగలు నక్షత్రాన్ని చూపిస్తాను. If you like this video, subscribe to our channel Murthy Media. మట్టి మట్టెలు నెట్టప్పు మని పడిను చెక్కాదే తిరిగి తిరిగిను నిజంగా నిజంగా కథ వినిపించిను బచ్చా నేను పుల్పు తీపి తినిపించిను చిన్నారి పిల్లను అమ్మమ్మ నాన్నమ్మను చిన్నారి పిల్లను అమ్మమ్మ నాన్నమ్మను చీకటిలో దీపంలా వెలుగుతా పాకేతో మట్టిలో సువాసన పంచుతా